హలో నమస్తే, వెల్కమ్ టు ఎంకేఎం టాక్స్. జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ గడిచిన సంవత్సరంన్నరలో భారీగా పెరగడానికి కారణం కేవలం కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం తానంతడు తానే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు ఇస్తుంది. ఎలాగా అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం మీద వ్యవసాయం చేసే రైతులు పండించే పంటకి సరైన ధర లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అవకాశంగా తీసుకొని పొగాకు రైతులు పరామర్శించారు. దాని తర్వాత యాక్వా రైతులు, దాని తర్వాత బనానా రైతులు, ఇలా కూటమి ప్రభుత్వం ఆ పంటకి సరైన ధర కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల్ని పరామర్శించడానికి అవకాశం వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో వెళ్ళడానికి అవకాశం అసలు ఉండేది కాదు. ఇదొక మొదటి పాయింట్. రెండో అవకాశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏదో విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, నాయకుల మీద కక్ష తీసుకోవాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన సీనియర్ నాయకుల్ని లైక్ అంబటి రాంబాబు గారు, సిదిరి అప్పలరాజు గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పిన్నెల్లి గారు, ఇలాగా ఈ అందరి నాయకుల్ని జైల్లో పెట్టడము, జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని అవకాశంగా తీసుకుని ఈ నాయకులందరినీ పరామర్శించాలి, జైలుకి వెళ్ళి పరామర్శాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాగానే జనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎగబడ్డాలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం పెట్టిన రోజంతా కూడా ఆల్మోస్ట్ 8 నుండి 10 గంటల వరకు కూడా మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చించుకోవడము. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి చర్చ జరగడానికి కారణం కూడా ఈ అరెస్టులు చేసింది ఎవరు అంటే కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వీళ్ళందరినీ అరెస్టులు చేయడం వలనే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, కూటమి ప్రభుత్వం చాలా అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో వెళ్ళడానికి అవకాశాలు కల్పిస్తుంది. ఎగ్జాంపుల్గా సోషల్ మీడియా అక్రమ అరెస్టులు, లాకప్ డెత్తులు, రీసెంట్గా డిఎస్సి ఇష్యూ, ఇలా అన్ని ఇష్యూస్ని కూడా కూటమి ప్రభుత్వం తాను క్రియేట్ చేసుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని జనాల్లోకి వెళ్ళడానికి, పరామర్శలకి, బాధితులు పరామర్శించడానికి ఇలా కూటమి ప్రభుత్వం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రెడ్ కార్పెట్ పరిచి, మీరు జనాల్లోకి వెళ్ళండి, మీకు మేము అవకాశం ఇస్తున్నాము, మీరు జనాల్లోకి వెళ్ళండి, మీకు మేము రెడ్ కార్పెట్ వేసి మరి జనాల్లోకి పంపిస్తున్నాము అని చెప్పి కూటమి ప్రభుత్వం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరగడానికి డైరెక్ట్గా కారణమవుతుంది.